మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు మరోసారి ఒకే వేదిక మీద మెరిశారు. మహారాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల నిరసన చేపట్టిన ఠాక్రే బ్రదర్స్ తాజాగా మాతోశ్రీ వేదికగా మరోసారి సమావేశమయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కరచాలనం చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ శివ సైనికుల్లో జోష్ నింపారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మరోమారు ఒకే వేదికపై మెరిశారు. ఉద్ధవ్ పుట్టినరోజు వేడుకలకు వచ్చారు రాజ్ ఠాక్రే. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ నివాసమైన మాతోశ్రీకి వచ్చిన రాజ్ సోదరుడికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఉద్ధవ్, రాజ్ కరచాలనం చేస్తూ చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే చిత్రపటం ముందు ఫోటో దిగారు. మాతోశ్రీలోని 3వ అంతస్తుకు వెళ్లిన రాజ్ ఠాక్రే ఆ గదిలోని బాలాసాహెబ్ ఐకానిక్ చైర్ కు నమస్కరించి నివాళులర్పించారు. రాజ్ ఠాక్రే వెంట ఎంఎన్ఎస్ సీనియర్ నేతలు బాలా నంద్ గౌంకర్, నితిన్ సర్దేశాయ్ కూడా ఉన్నారు. ఠాక్రే బ్రదర్స్ సమావేశం 2 కుటుంబాల మధ్య నెలకొన్న అంతరాలను మరింతగా తగ్గించేందుకు, దాయాదుల మధ్య సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఓ సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్ ఠాక్రే చివరిగా 2019లో మాతోశ్రీకి వచ్చారు. తనేడు అమిత్ వివాహ వేడుకకు ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఆ తర్వాత మళ్లీ మాతోశ్రీలో ఇద్దరు సోదరులు కలవడం ఇదే మొదటిసారి. కొన్ని రోజుల వ్యవధిలో ఠాక్రే బ్రదర్స్ 2 సార్లు ఒకే వేదికపై కనిపించడం శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఉద్ధవ్ పార్టీతో పొత్తుపై ఇటీవల పార్టీ సదస్సులో రాజ్ సంకేతాలిచ్చారు. సరైన సమయంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. ఉద్ధవ్ కూడా పొత్తుపై సుముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో హిందీని రాష్ట్ర పాఠశాలల్లో తృతీయ భాషగా తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కార్ యూటర్న్ తీసుకుంది. దీంతో త్రిభాషా సూత్రానికి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న ఠాక్రే బ్రదర్స్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒకే వేదికపై కలిశారు. ఉద్ధవ్ పుట్టినరోజు వేడుకల్లో మరోసారి సమావేశం కావడం, 30 నిమిషాల పాటు చర్చలు జరపడంతో శివ సైనికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.